హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం షుగర్ పేషెంట్స్ కామన్గా సఫర్ అయ్యే ఒక ప్రాబ్లం గురించి మాట్లాడదాం. అదే హైపోగ్లైసీమియా. హైపోగ్లైసీమియా అంటే షుగర్ 70 కన్నా తక్కువగా ఉండడాన్ని హైపోగ్లైసీమియా అంటాం. ఈ హైపోగ్లైసీమియా కానీ మనం ట్రీట్ చేయకుండా వదిలేసినట్టయితే పేషెంట్స్ కోమా మరియు ఫిట్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కనుక హైపోగ్లైసీమియా యొక్క సిమ్టమ్స్ మనం తొందరగా తెలుసుకున్నట్టయితే హైపోగ్లైసీమియాని మనం వెంటనే ట్రీట్ చేయొచ్చు. ఈ సిమ్టమ్స్ ఏమిటో తెలుసుకుందాం. గుండెలో దడదడలు రావటం, చెమటలు పట్టడం, ఆకలి బాగా వేయటం, శరీరంలో వణుకు రావటం, కాన్సన్ట్రేట్ సరిగ్గా చేయలేకపోవటం, నీరసంగా అనిపించటం, తల తిరుగుతున్నట్టుగా అనిపించటం మరియు మెమరీ ప్రాబ్లమ్స్ రావటం. అలాగే దీన్ని మనం ట్రీట్ చేయకుండా వదిలేసినట్టయితే బ్రెయిన్కి వెళ్ళే గ్లూకోజ్ తగ్గిపోతుంది కాబట్టి పేషెంట్కి ఫిట్స్ రావచ్చు మరియు కోమాలకు కూడా వెళ్ళిపోవచ్చు. అందుకనే హైపోగ్లైసీమియా సిమ్టమ్స్ మనం గుర్తుపెట్టుకుందాం. మీకు కానీ మీ బంధువులకు కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఎవరైనా షుగర్తో బాధపడుతున్న వాళ్ళు ఈ సిమ్టమ్స్ వచ్చినట్టయితే వెంటనే వాళ్ళకి ఒక షుగర్ టెస్ట్ చేయండి. 70 కన్నా తక్కువ వస్తే హైపోగ్లైసీమియా, అండ్ హైపోగ్లైసీమియా వచ్చినప్పుడు మనం వెంటనే ఏం చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.